శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏదేముడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్నజన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానూన రూపకుడై ఒప్పుతుయుండు అట్టి హరినే ప్రార్థింతు సిద్ధుండనయే. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళిస్తీక్ష్ణాంశుర్మిహిరో రవిః. ఆగస్టు నెల 10వ తారీఖున ఒక కార్యక్రమం జరుగుతుంది. ఆగస్టు నెల 10వ తారీఖు శనివారం ఒక మహారుద్రం అంటారు, నవనాగుల పూజ అంటారు, ఇది జరుగుతుంది. అయితే ఇది మనం ఎందుకు చేస్తున్నాము అనేది మీకు వివరం చెబుతూ ఉన్నాను. ఇప్పుడు మన తండ్రులు తాతలు ఉన్నారనుకున్నామండి. మనం పుట్టాం. మనం పుట్టడానికి ముందు 3 తరాల ముందెవరో ఒక ఆయన పుట్టాడు. ఆయన రాజ్యాన్ని పరిపాలించుండొచ్చు, ఆయన పెద్ద పెద్ద దేవాలయాలు కట్టించుండొచ్చు, ఎన్నో సత్రాలు కట్టించుండొచ్చు, ఎన్నో కాలేజీలు పెట్టించుండొచ్చు. ఆయన పేరు కనీసం 300-400 తరాల నుంచి కూడా ఆయన పేరు, మన ఇంటి పేరు చెప్పంగానే ఫలానా ఆయన తాలూకా మీరు అని అడుగుతారు. అంటే అంత కీర్తి ఇచ్చే పనులు వాళ్ళు చేశారు. అయితే వాళ్ళు చేసిన పుణ్యం మనవాళ్ళు మనవాళ్ళు అందరూ కూడా ఆ పుణ్యఫలం వల్ల ఎంతో ముందుకు వెళతారు, ఎంతో పైకి వస్తారు, ఎన్నో రకాలుగా సంపాదిస్తారు, ఎంతో కీర్తి తెచ్చుకుంటారు. వాళ్ళు ఎంతో అందరూ మెచ్చుకునేటువంటి మంచి మంచి పనులు చేస్తారు. అట్లా కాకుండా వాళ్ళు పితృదేవతలు అంటారు. ఆ పితృదేవతల్లో మన తండ్రులు తాతలు ఎవరో కొంతమంది ఏదో చెయ్యరాని మహాపాపాలు చేస్తారు. ఆ మహాపాపాలే కాకుండా ఇంట్లో పిల్లలుగా ఉండి ఇంట్లో చెప్పిన మాట వినక గట్టిగా అరిస్తే కనీసం 20 సంవత్సరాలు వచ్చేప్పటికి ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు, చచ్చిపోతారు. కాదండి, కొంతమంది వెళ్ళిపోయి ఏమైపోయినారో కూడా తెలియదు. ఇట్లా చాలామంది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎందుకు వస్తుంది? కుటుంబంలో ఉండేటువంటి కలహాల వల్ల వస్తున్నాయి. ఇదివరకు 10 కుటుంబాలు కూడా అన్నదమ్ములు తాతలు 10 మంది అనుకున్నాం అనుకోండి, వాళ్ళ పిల్లలు 50 మంది అనుకుందాం, అందరూ ఒక కుటుంబంగా ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుంది? పెళ్లి కాగానే కొడుకు కోడలు వేరే వెళ్ళిపోతున్నారు. ఇట్లా జరుగుతోంది. దీనివల్ల రకరకాలైన సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యల వల్ల చాలా బాధలు పడుతున్నారు. ఏమవుతుంది? పెళ్ళి అయిన తర్వాత కొడుకు కోడలు వేరే వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? సర్వస్వం ధారపోసి చదువు చెప్తారు, ఉద్యోగం ఇప్పిస్తారు, వాళ్ళకి బతుకు తిరుగు దొరుకుతుంది, మంచి సంబంధం చూస్తారు, పెళ్లి చేస్తారు, వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు తల్లిదండ్రులు చూడరు. అట్లా కొన్ని రకాలుగా ఇబ్బంది జరుగుతుంది. కొంతమంది ఏం చేస్తారు? పిల్లలు చెప్పిన మాట వినక ఆత్మహత్య చేసుకోవటమో, ఎటన్నా వెళ్ళిపోవటమో, వాళ్ళు ఏమైపోయినారో తెలియకపోవటమో ఇట్లా జరుగుతుంది. తర్వాత కొన్ని చోట్ల ఏం జరుగుతుంది? వివాహం అయిన తర్వాత భార్యాభర్తల్లో కలహాలు వచ్చి ఒకళ్ళ మాట ఒకళ్ళు వినక పిల్లలు పుట్టిన తర్వాత కూడా విడిపోవటమో, పిల్లలున్నా కూడా భార్యాభర్త కలహాలు తగాదాలు పెట్టుకొని తన్నుకొని తాగి బదాటపడి పిల్లల సంగతి పట్టించుకోకుండా పిల్ల బ్రతుకు తిరుగు చూడకుండా వీళ్ళు ఇష్టానుసారంగా తిరగటం ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ప్రతి వాళ్ళకి ఏంటి బాధ? ఏమంటే మా అబ్బాయి పెళ్లి కావాలి, మా అబ్బాయి పెళ్లి కావట్లేదు, ఏమంటే మా వాడు తాగుతాడండి, ఇట్లా రకరకాలైన అలవాట్లు.
రకరకాలైన స్నేహితాలు ఇవి బాగా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల అనేక రకాల నష్టాలు పడుతూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఏమన్నా మనం ఏం చేసాం? మనం ఏం చేయలేదు. పెద్దవాళ్ళు మనం ఏం చేయలే, పుణ్యమే చేసాం, పాపం చేయలే. పిల్లలు మాత్రం ఇట్లా తయారవుతున్నారు. ఇది ఎందుకు తయారవుతున్నారు అంటే కొన్ని పాపాలు జరుగుతున్నాయి. ఏంటి ఆ పాపాలు? కాలసర్పదోషం అంటారు. సర్పాలను చంపితే కాలసర్పదోషం, కుజదోషం. కాలసర్పదోషం, కుజదోషం. ఇదిగాక పితృదోషం. ఇట్లాంటి దోషాలు 3 రకాల దోషాలు ఉన్నాయి. ఈ దోషాల వల్ల ఏమవుతుంది? మీకు కాలసర్పదోషం అంటే కుజదోషం ఉన్నది అనే దానికి ఆడవాళ్ళు వాళ్ళంతా వాళ్ళు తెలుసుకునే విధానం చెబుతూ ఉన్నా. పెద్ద మనిషి అయిందలగాయతూ విపరీతమైన కడుపులో నొప్పి వస్తుంది. ఆ నెలసరి వచ్చినప్పుడు విపరీతమైన నొప్పి తట్టుకోలేని బాధ దాదాపు 4 రోజుల ముందే వస్తుంది. ఆ 4 రోజులు బ్లీడింగ్ అయిపోయిన తర్వాత ఇంకా 4 రోజులు, దాదాపు 10 రోజులు ఆ కడుపులో నొప్పితో బాధపడతారు. సరే, అంతటితో పోతుందంటే పెళ్ళయిన తర్వాత గర్భిణీలు పోవటమో, పిల్లలు పుట్టకపోవటమో, పిల్లలు పుట్టిపోవటమో, ఇట్లాంటి సమస్యలు కుజదోషం వల్ల, కాలసర్పదోషం వల్ల. సర్పాలను చంపనే అక్కర్లే. ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే ఈ బయట ఉన్నటువంటి గుడ్డలు చాకలికి వేసేవాళ్ళు కాదు, వీళ్ళే జాగ్రత్తగా ఉతుక్కునేవాళ్ళు. అవి ఏమవుతున్నాయి? ఆ గుడ్డలు తీసుకెళ్ళి చాకలి వాళ్ళు బయట ఉతుకుతారు. ఆ మైల నీళ్ళు కప్పలు తాగితే చచ్చిపోతాయి, కుషించి చచ్చిపోతాయి. అది మండుక దోషం. కాలసర్పదోషం అంటే సర్పాలు తిరిగే చోట మైల గుడ్డలు పడేస్తే ఆ మైల వల్ల కూడా సర్పాలు చచ్చిపోతాయి. మనం చంపక్కర్లే. కాదండి మనం చంపలేము, మన ఇంట్లోకి వచ్చి పాము కూర్చుంది, పాము వచ్చిందని చెబుతాం. బయట వాళ్ళు ఎవరో వస్తారు చంపుతారు. కానీ చంపిన వాళ్ళకి దోషం లేదు, పావుని చూపించిన వాళ్ళకి దోషం. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే సర్పం విషసర్పం, అది కరిస్తే చచ్చిపోతారు అనేటువంటి భయం అవుతుంది. సర్పం ఎప్పుడు కూడా దాన్ని తొక్కితే, దానికి ఒత్తిడి తగిలితేనే మనల్ని కరుస్తుంది, లేకపోతే అది మన జోలికి రాదు. అదే మానవుడికి శత్రుత్వం ఉంటే వాడు చచ్చిపోయిందాకా వదిలిపెట్టాడు, చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా 4 నరుకుళ్ళు నరుకుతాడు. అంటే సర్పం కంటే కూడా విషం కలిగిన వాడు మానవుడు. ఈ విషం వల్ల కాలసర్పదోషం, కుజదోషం, పితృదోషం ఇట్లాంటి దోషాలు వస్తున్నాయి. ఈ దోషాల వల్ల ఏమవుతుంది? మీ జాతకం చూపిస్తాం, జాతకంలో చెబుతాం, కాలసర్పదోషం ఉందయ్యా, కుజదోషం ఉందయ్యా, పితృదోషం ఉందయ్యా అని చెబుతాం. ఆ దోషాలకి తగినవి చేయటలే. ఈ చేయకపోయినప్పటికీ పిల్లలకి చదువు రాకనో, పిల్లలు చదువుకోకనో, చదువుకున్న చదువు ఎక్కకనో, చదివితే ఉద్యోగం రాకనో, ఉద్యోగం వస్తే సరిగ్గా ఉద్యోగం చేయకనో, ఆదాయం లేకపోవటమో, భార్యాభర్తలకు అనుకూలత లేకపోవటమో, ఇట్లాంటి సమస్యలు చాలామంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే జ్యోతిష్యంలో రకాలు ఉన్నాయి. జ్యోతిష్యం అంటే అమావాస్య చీకట్లో అగ్గిపుల్ల గీచి వెలిగించి చూచినట్లుగా చూసి చెప్పగలిగింది జ్యోతిష్యం. సముద్రం కంటే పెద్దది. సముద్రం యువతల ఒడ్డు నుంచుంటే అవతల ఒడ్డు కనపడదు, అంత కనపడింది కనుక్కోలేనిది సాముద్రికం. అది కాకుండా ఒక్కోళ్ళు అంటారు, నా మొహాన 3 బంతులు పెట్టి రాశాడు రా పరమేశ్వరుడు అంటారు. ఈ 3 బంతుల్లోని ఈ జాతకం మొత్తం రాస్తాడు భగవంతుడు. అది మొహం చూసి చెప్పేది జాతకం. ఇట్లా ఈ జ్యోతిష్యం అనేది చెబుతూ ఉన్నారు. ఈ జ్యోతిష్యం జీవులు 84 లక్షల జీవరాశుల పుట్టగలు మనం పుడుతున్నాం. అయితే 2 కాళ్ళ మనిషిగా పుట్టాం. మనం తప్పుడు పనులు చేస్తే 4 కాళ్ళ జంతువుగా పుట్టాల్సి వస్తుంది, పశువుగా పుట్టాల్సి వస్తుంది. అది మనకు ఎట్లా సంప్రాప్తం అవుతుంది, మంచి ఎట్లా జరుగుతుంది, చెడు ఎట్లా జరుగుతుంది, దాన్ని ఎట్లా నిర్మూలన చేసుకోవాలి, మన ప్రవర్తన ఎట్లా మారాలి అనే దానికోసమని ఇది రేపు 10వ తారీఖు చేయబోయే పూజ. ఆ పూజ ఉద్దేశం ఏంటి? కొంతమంది ఏమో చెప్పిన మాట వినట్లేదు, కొంతమంది ఏమో వయసు వృద్ధాప్యం. ఎందుకంటే ఆత్మహత్య చేసుకునేటట్లయితే ఒక మనిషికి బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం 4 పాతికలు కలిపి 100. మొదటి 25 సంవత్సరాలు చచ్చిపోతే మరి ఆత్మహత్య చేసుకుంటే వాడు 100 సంవత్సరాలు బతకాల్సిందనుకోండి, ఆ జీవి ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. అది పితృదోషం సంప్రాప్తం అవుతుంది.
ఇటువంటి దోషాలు ఏమైనా మనకు ఉండేటట్లయితే ఈ దోషాలు పోవాలి. ఈ దోషాలు ఎట్లా పోతాయనే దానికి ఒక విధానం చెబుతున్నా. ఒక మనిషి మరణించిన తర్వాత యమదూతలు యమపాశం వేసి లాగి అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. ఆ ప్రాణ అంగుష్ట మాత్రం అంటారు, ఈ బొట్టన వేలంత ఉంటుంది. అదే కర్మ అయ్యేంత వరకు ఇక్కడే తిరుగుతుంది. తర్వాత కూడా కొన్ని పాపాలుంటే శ్మశానంలో తిరుగుతుంటాయి. అయితే ప్రతి ప్రాణి కూడా ఈ కర్మ అయ్యేంతవరకు శ్మశానంలో ఉంటుంది. అందులో బ్రహ్మరాక్షసులు, బ్రాహ్మడి పాపం చేస్తే బ్రహ్మరాక్షసుగా పుడతారట. ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఈ ప్రాణం పోయిన తర్వాత శ్మశానంలో ఈ పెద్ద పెద్ద రాక్షసులు మంచి వాళ్ళని పిక్కొని తిని వేధిస్తూ ఉంటాయి. ఎందుకంటే పరమేశ్వరుడు దయార్ద్ర హృదయుట్ట, దయ కలిగినటువంటి వాడు. ఆయన ఏం చేస్తాడు? శ్మశానవాసి అన్నారు. ఆయన విభూతి కాదు, బూడిద పూసుకుంటాడు. మరి ఎప్పుడు కూడా శ్మశానంలో ఉంటాడు, పుర్రెల దండ వేసుకుంటాడు అని ఆయన గురించి విమర్శించేవాళ్ళు ఉన్నారు. ఎందుకు శ్మశానంలో ఉంటున్నాడు అంటే, మనం ఏం చేస్తున్నాం? తండ్రి చచ్చిపోయినాడండి, ఒక్కరోజు మించి అట్టి పెట్టుకోలేము. ఒకరోజు ఎప్పటికి వాసన వచ్చేసింది, ఎప్పుడైనా సరే తీసుకెళ్ళి అక్కడ దహనం చేసిన దాకా శాంతం తగలబడ్డదాకా కూడా మనం వచ్చేస్తాం. అది అయిపోయిన తర్వాత ప్రాణం అక్కడ తిరుగుతూ ఉంటుంది. రాత్రిపూట ఈ రాక్షసులు వేధించకుండా పరమేశ్వరుడు శ్మశానంలో ఉంటారట. క్షుద్రం చేసేవాళ్ళు ఉంటారు, క్షుద్ర ప్రయోగాలు ఉంటాయి, ఈ దయ్యాలను అరికట్టుంటారు, అవన్నీ కూడా వీళ్ళని వేధిస్తాయి. అటువంటి వాటి నుంచి వాటి బారి నుండి తప్పించడానికి పరమేశ్వరుడు శ్మశానంలో ఉండి ప్రతి జీవరాశిని కూడా కాపాడుతారట. ఆయన ఎంత దయార్ద్ర హృదయుడు! మన తల్లిదండ్రులు చచ్చిపోగానే వదిలేసాం, అయిపోయింది. ఆ పారేసి వచ్చిన తర్వాత స్నానం చేసి శుభ్రంగా అన్నం తింటాం. ఏమన్నా 10 రోజులు ఏమైనా పడుకుంటాం, పడుకోం. కానీ అక్కడ ఆ ప్రాణి ఒక 2 రకాలు, యమలోకం, విష్ణులోకం 2 ఉన్నాయి. విష్ణులోకానికి వెళ్ళేవాళ్ళు ఎప్పుడూ దైవాన్ని పూజించేటువంటి వాళ్ళు విష్ణులోకానికి వెళ్తారు. అదే మరి దైవారాధన లేనటువంటి వాళ్ళు, పాపం చేసిన వాళ్ళు యమలోకానికి వెళ్తారు. దూతలు వస్తారు. ఎవరు? యమదూతలు వస్తారు, విష్ణు దూతలు వస్తారు. విష్ణు దూతలు పుణ్యం చేసిన వాళ్ళని విష్ణుదూతలు తీసుకెళ్తారు. వాళ్ళు పరమేశ్వరుడు విష్ణుమూర్తి దగ్గర సేవ చేసుకుంటూ ఆనందంగా ఉంటారు స్వర్గంలో. అదే పాపం చేసిన వాళ్ళు మరి నరకంలో ఉంటారు. పరస్త్రీ వ్యభిచారం ఇట్లాంటివి చేసిన వాళ్ళు చాలా రకాలైన బాధలు పడుతూ ఉంటారు. రవరవాది నరకం అంటారు, ఆ నరకంలో ఉంటారు. మరి మనం స్వర్గానికి పోవాలా, నరకానికి పోవాలా అంటే, స్వర్గానికి పోవాలంటే దైవ కార్యాలు చేయాలి. దైవ కార్యాలు చేయడమే కాదు, తల్లిదండ్రులు చూడాలి, తల్లిదండ్రులు చివరిదాకా పోషించాలి, తల్లిదండ్రులు మరణించిన తర్వాత కర్మ చేయాలి. తర్వాత ఒక శ్లోకం ఉంది, జీవతో వాక్యకరణం, బతుకున్నంతకాలం తల్లిదండ్రులు చెప్పినట్లు వింటాం, ప్రత్యబ్దం భూరి భోజనం, ప్రతి సంవత్సరం తద్దినం పెట్టడం, గయాయాం పిండదానాచ, గయకి వెళ్ళి పిండ ప్రదానం చేయటం, ఆ తర్వాత ప్రతి సంవత్సరం తిథి రోజున వాళ్ళకి ఆబ్దికం, అంటే వాళ్ళకి సంవత్సరం ఒక్కరోజు పితృరోజు ఉంటారు, ఆ ఒక్కరోజు చేయాలి. అటువంటివి చేయకుండా, తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా, భార్యకి అన్నం పెట్టకుండా, భార్యని వేధించి పరస్త్రీ వ్యామోహంతో భార్యని పిల్లల్ని హింసపెట్టి ఇవన్నీ చేయటం వల్ల మరి పితృదోషం, కాలసర్పదోషం, కుజదోషం ఇట్లాంటి మహాదోషాలు వస్తున్నాయి. ఈ మహాదోషాల వల్ల ఏమవుతుంది? నీ జాతకం అంతా బాగుంటుంది. నువ్వు చేసిందో, నీ తండ్రి చేసిందో, నీ తాత చేసిందో, నీ ముత్తాత చేసిందో, నీ భార్య చేసిందో, ఇటువంటి దోషాల వల్ల కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. రకరకాల అంతా చదువుకుంటారు, పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, ఉద్యోగం పోగొట్టుకొని తాగి తందనాలాడి ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు, పిచ్చివాళ్ళు తిరుగుతున్న వాళ్ళు చూస్తున్నాను చాలామందిని. పట్టుకొచ్చి తలకాయ గురించి చూస్తే వాడు ఎస్పీనో కలెక్టరో ఇట్లా ఉంటాడు. వీళ్ళు జరగడానికి కారణం ఏంది? పెద్దవాళ్ళు వాళ్ళని కన్నవాళ్ళు చేసినటువంటి పాపం వల్ల వాళ్ళు అట్లా అయిపోయినారు. అటువంటి దోషాలని పోగొట్టుకోకపోతే వాళ్ళ తర్వాత మనం కూడా ఆ దోషాలకి ఆపాదింపబడి చచ్చే లోపల బాధలు పడతాము. మనిషి బతుకున్నంత కాలంలో వయస్సులో ఎంత కష్టమైనా పడగలుగుతారు, వృద్ధాప్యం వచ్చిన తర్వాత కష్టపడలేరు. కూర్చుంటే తిండి పెట్టాలి, వాళ్ళు ఏ పని చేయలేరు, నడవలేరు, మోకాలు నొప్పులు వస్తాయి, కింద వంగలేరు, ఏ పని చేయలేరు. ఇట్లాంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళని చూడాలి. ఎప్పుడైనా సరే బజారుకి వెళ్తే కూడా ఎవరు నడవలేక ఇబ్బంది పడేటువంటి పెద్దవాళ్ళకి ధర్మం చేయాలి.
ముందు తల్లిదండ్రులు చూడాలి. ఇవి చేయకపోవటం వల్ల చెబుతోంది కాలసర్పదోషం, కుజదోషం, పితృదోషం, ఈ 3 రకాల దోషాలు ఉన్నాయి. ఇటువంటి దోషాలు ఏవైనా సరే మనం చేసినవి కానీ, మన తల్లిదండ్రులు చేసినవి కానీ, మన తాత ముత్తాతలు చేసినవి కానీ, మన వంశంలో చేసిన వాళ్ళు తద్దినంలో కూడా చేస్తారు. ఏకైచ అస్మత్కులే జాతా అపుత్రా గోత్రులో మృత తే గృహంతు మయా దత్తం సూత్ర నిష్పీడనోదకం. తద్దినం పెట్టిన తర్వాత దంధ్యం అనేది వేసుకుంటాం. ఆ దంధ్యం తీయబోయే ముందు నీళ్ళల్లో ముంచి ఆ నీళ్లు కింద పిండుతాం. పిండేటప్పుడు ఏకేచ అస్మత్కులే జాతా, నా తల్లిదండ్రులు గారు, నా కులంలో పుట్టినవాడు, అపుత్రాహ పిల్లలు లేనటువంటి వాళ్ళు, గోత్రుడోమృత గోత్రీకులు లేనటువంటి వాళ్ళు నరకాన్ని అనుభవిస్తూ మరి ఈ యమదూతల వల్ల మరి నరకం అనుభవించలే కాక వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు నరకాన్ని అనుభవించాల్సి ఉంటే వాళ్ళని వదిలేస్తారు. ఆ యమలోక నుంచి వాళ్ళు ఏం చేస్తారు, అడవుల్లో సంచరిస్తూ ఉంటారు, వాళ్ళే దయ్యాలుగా తిరుగుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఉత్తమ గతులు కలగటం కోసమై ఈ తద్దినం పెట్టినప్పుడు ఆ దంజంతో పిండిన నీళ్ల వల్ల ఉత్తమ గతులు ఉంది. ఇది తద్దినం పెట్టేవాడు ఈ మంత్రం చెప్పని బ్రాహ్మణేవాడు ఉండడు, అందరూ చెబుతారు. ఆ వివరం చెప్పేవాళ్ళు లేకపోవడం, తెలుసుకునే వాళ్ళు అనుకునేటువంటి ఉద్దేశం కూడా లేదు. తద్దినం పెట్టాలనే ఉద్దేశమే లేదు. ఒకవేళ పెట్టినా ఆ బ్రాహ్మణుడు ఈ మంత్రానికి ఏమిటాయో అర్థం అని అడగరు, తొందరగా కావాలనేది ఆలోచన. కాదండి, తద్దినం పెట్టలేకపోతే గుళ్ళో పోయి స్వయంపాకం ఇస్తున్నారు. అట్లా చేయకుండా దానివల్ల పాపం వస్తుంది. ఈ పాప విముక్తి కోసమని మహారుద్రం ఈశ్వరుడు సర్వరక్షకుడు, అలంకార ప్రియో విష్ణు, అలంకారం చేస్తే విష్ణుమూర్తి సంతోషిస్తాట. అభిషేక ప్రియో రుద్ర, నీళ్లు పోస్తే సంతోషించి వరాలనిచ్చేటువంటి పరమేశ్వరుడు మహారుద్రం అంటారు. మృత్యుంజయుడు, మృత్యువుని జయింపజేసేటువంటి వాడు, మృత్యువు రాకుండా కాపాడేటువంటి వాడు. మన జీవితం, మానవుడి యొక్క జీవితం 100 సంవత్సరాల ఆయుష్. ఈ 100 సంవత్సరాల ఆయుష్ ఉంటే ఇక్కడ చేసిన పుణ్యపాపాలను అనుభవించి మోక్షానికి పోవాలి. దానికోసమని మహారుద్రం అనేది రేపు 10వ తారీఖు చేస్తున్నాం. ఇది కాకుండా కాలసర్పదోషం, కుజదోషం పోవటానికి నవనాగుల పూజ ఇది చేస్తూ ఉన్నాం. ఇది చాలా ఖర్చుతో కూడుకుంది. ఎందువల్లంటే ఇవాళ వచ్చే పరిస్థితుల్లో పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా వచ్చేటువంటి జీతాలు వాళ్ళు తినడానికి, వాళ్ళ పిల్లల్ని చదివించడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మధ్యలో ఉద్యోగాలు పోయి ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి దోషాలన్నీ ఉండటం వల్ల వస్తేనేమో ఉద్యోగం రావట్లే, వాడు వస్తేనేమో వచ్చే ఉద్యోగంలో వచ్చే ఆదాయం చాలటంలే. భార్య ఒక ఊళ్ళో, భర్త ఒక ఊళ్ళో చేస్తున్నారు ఉద్యోగాలు, జీవితాల్లో నరకం అనుభవిస్తున్నారు. ఇటువంటి బాధలన్నీ తొలగిపోవటానికి, అందరూ బాగుంటానికి, సామూహికంగా అందరి గోత్రనామాలు చెప్పి చేయటానికి ఈ నవనాగుల పూజ మహారుద్రం అనేది చేస్తున్నాం. ఇది మన సొంతం కాదు. మరి ఆదిశంకర్ల వారు చెప్పినటువంటి విధానం. ఈ మహారుద్రం అంటే 111 రుద్రాలు, అంటే ఈశ్వరులు 11 మంది. మరి ఆ 11 మందిలో మరి నందీశ్వరుడు, చండీశ్వరుడు, భృంగీశ్వరుడు, ఇట్లా 11 మంది రుద్రులు. ఈ 11 మందికి 111 సార్లు రుద్రం చెప్పి అభిషేకం, హోమం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇటువంటి కార్యక్రమంలో మరి 10వ తారీఖు లోపల ఇది చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు జాతకం బాగుందా, జాతకం బాగుండలేదా, ఇవన్నీ అక్కర్లే మనకు. అది చేసినట్లయితే మన జాతకంలో కూడా మార్పులు వస్తాయి. ఎప్పుడు కూడా దైవారాధన ఎప్పుడూ ఉపయోగపడేది. భగవంతుణ్ణి పూజించేటువంటి వాడికి ఎటువంటి జాతకంతో కూడా పని లేదు అని ధర్మం చెప్పింది. ధర్మం తప్పకూడదు, దైవారాధన చేయాలి. అధర్మాన్ని పోకూడదు, దైవారాధన చేయాలి. డబ్బు కోసం కాదు పూజ చేయాల్సింది. ఎప్పుడూ కూడా దైవాన్ని పూజించేది దీనికయ్యా అంటే ఒక కొబ్బరికాయ కొడుతున్నామండి. కొబ్బరికాయ కొడితే ఏమవుతుంది, ఎందుకు కొడుతున్నావు? ప్రతి వాడు గుళ్ళో కానీ ఇంట్లో కానీ పూజకి కొబ్బరికాయ కొడుతున్నాడు. ఎందుకు కొడుతున్నాడో తెలియట్లే. కొబ్బరికాయ పైన పీచు ఒకటి ఉందండి. ఆ పీచు చాలా కష్టంగా ఉంటుంది. పీచు తీసేసాము. పీచు తీసిన తర్వాత లోపల ఒక పెంకు ఉందండి. ఆ పెంకు కూడా ఆ పైన పీచులు అయితే నల్లగా ఉంది. ఆ పెంకు లోపల తెల్లటి కొబ్బరి ఉంది. దాని లోపల తీయటి నీళ్ళున్నాయి. మరి మొట్టమొదటి పెంకు లోపల కొబ్బరి లోపల నీళ్ళు.
ఈ మూడు ఎట్లాంటివి అంటే నల్లటి స్వరూపం కలిగింది మహాపాపం, తెల్లటి స్వరూపం కలిగింది పుణ్యం. మరి ఆ నీళ్లు తాగితే, ద్రవమైనటువంటి నీళ్లు తాగితే హృదయం వికసిస్తుంది. అందుకే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేహసనాతన త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్తు. సోహం లోపలికి గాలి పీల్చేప్పుడు సో, బయటకు వదిలేప్పుడు హం, సోహం. ఎందుకంటే దేవుడు ఈ హృదయంలో ఉన్నాడు. హృదయము అనే 4 అక్షరాలు ఉన్నాయి. ఈ 4 అక్షరాల్లో అటక్షరం ఇటక్షరం తీసేద్దాం. హృదయము, హృదయములో హృదయానికి మొదటి అక్షరం చివరి అక్షరం తీసేస్తే మధ్యలో అక్షరం దయ. ఈ దయని హృదయంలో ఉండేటట్లయితే దేవుణ్ణి పూజించినట్లే అవుతుంది. అది చేయలేనప్పుడు నిత్యం దేవతారాధన చేయాలి. ఎప్పుడు దైవాన్ని స్మరణ చేయాలి. దైవాన్ని ఎంత స్మరించినా, ఎంత పూజించినా, ఏదైనా దొంగతనం జరిగితే ఏమయ్యా నువ్వు తీసావా, నా హృదయపూర్వకంగా నేను చేయలేదు అంటారు. ఈ హృదయం ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఈ హృదయంలో అటక్షరం ఇటక్షరం తీసేస్తే మధ్యలో దయ ఉంది. ఈ దయ కలిగి ఉంటే ఏ పాముని, ఏ తేలుని, ఏ జీవరాశిని హింసించడం అనేది జరగదు. హింసకి దూరంగా ఉంటాము, మంచిగా ఉంటాము, అందరికీ మేలు చేస్తాము, నోరు లేని జీవరాశులకు ఆహారం పెడతాం. ఇట్లాంటి మంచి పనులే కాకుండా ఇప్పుడు మొదలుపెట్టింది ఇదే మొట్టమొదటిసారి నవనాగుల పూజ. ఇది ప్రధానమైంది. ప్రతి వాళ్ళకి పెళ్లి కావాలంటే ఇబ్బంది అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత సమస్యలు వస్తున్నాయి. మరి జాతకంలో చాలా ఇబ్బందులు, ఆడవాళ్ళు చాలా సమస్యలకు లోనవుతున్నారు. పిల్లలు కలిగిన వల్ల ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు కలక్క ఇబ్బంది పడుతున్నారు, కడుపులో నొప్పితో ఈ మెన్సెస్ టైంలో బాధలు పడుతున్నారు. ఇటువంటి సమస్యలన్నీ పోవటం కోసమే ఈ మహారుద్రం నవనాగుల పూజ చేస్తున్నాం. ఇది ఎందుకంటే ఈ యూట్యూబ్ ముఖ్యంగా చెబుతుంది ఏంటంటే, ఇది విన్నవాళ్ళు మీకు ఏదైనా కావాలనుకుంటే ఇది చేయాలంటే చాలా పెద్ద ఖర్చు ఉంటుంది. మరి 11 మంది బ్రాహ్మణులు ఉండాలి. ఇదంతా ఉంటుంది. దానికి కొంత ఏదైనా తీసుకొని మీ గోత్రనామాలు చెప్పడానికి కాదు. మీకు అనుమానం ఉంటే సరాసరి మీరు అడ్రస్ కూడా ఇస్తాం, మీరు అక్కడికి వచ్చి పూజకు వచ్చి పాల్గొనవచ్చు. కాబట్టి ఇట్లా చేయటం అన్ని విధాలా బాగుంది. ఇప్పుడు ఇదే మొదలు పెడుతున్నాం. ఈ మొదలుపెట్టే దాంట్లో కూడా దానికి తగినంత ఆదాయం రాకపోయినా సరే చేయాల్సిందే. ఎందుకంటే ఈ సంవత్సరం క్రోధన నామ సంవత్సరం, క్రోధంతో కూడుకున్నది. చూడండి, ఎన్నో దేశాలు యుద్ధాలు చేసుకొని గందరగోళం అవుతున్నాయి. స్వార్థం కోసమని సమస్యలు పెరుగుతున్నాయి. ఇటువంటివన్నీ పోవాలి, అందరం బాగుండాలని అనే ఉద్దేశంతో మనం చేసేది. ఇట్లా చేసేదానికి అందరూ సహకరిస్తే మనం బాగుంటాం, దేశంలో అందరూ బాగుంటారు. దేశం బాగుంటే కాలం బాగుంటుంది. దేశ కాల మంత్ర తంత్ర ఇవన్నీ కూడా అన్నీ బాగుంటాయి. కాబట్టి ఇది బాగా అందరూ గ్రహించి రేపటి నుంచి కూడా యూట్యూబ్లో వస్తుంది. దీన్ని వినండి, మీరు చూడండి. మా ఫోన్ నెంబర్లు ఉంటాయి, మాతో సంప్రదించండి. దానికి తగినటువంటి ద్రవ్యాన్ని కట్టి మీరు ఆ పూజలో పాల్గొనండి. మీకు అన్ని విధాలా భగవంతుడు మేలు చేకూరుస్తాడు. ఎందుకంటే రుద్రుడు అంటే సామాన్యుడు కాదు, పరమేశ్వరుడు, ప్రకృతి పురుషుడు. ఎందుకంటే దేవుడు ఎట్లా ఉన్నాడు అనే దానికి చాలామంది అడుగుతారు. దేవుణ్ణి చూచావా అని అడుగుతారు. దేవుని చూడటంలో 2 అర్థాలు చెబుతున్నా. నేను దేవుణ్ణి చూచాను అనేవాడిని నమ్మద్దు. దేవుణ్ణి చూడటం అంటూ జరిగేది కాదు. అయితే దేవుడు మనలోనే ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? హృదయంలో ఉన్నాడు. ఈ హృదయం ఎట్లా ఉంది? హృదయాన్ని 4 అక్షరాల్లో అటక్షరం ఇటక్షరం తీసేస్తే దయ ఉన్నది. ఈ దయే కాదండి, పరమేశ్వరుడు. అందరికీ దేవతలకి రూపాలు ఉన్నాయి. అయితే ఆ రూపాలు గల దేవతలు సరాసరి మనకు కనపట్టలే. అయితే ఈశ్వరుడు మాత్రం, పరమేశ్వరుడు అందరికీ కనపడుతున్నాడు. అది మీరు చూడగలిగితే చెబుతున్నా. నాలిక బాగా దాపండి. నాలిక దాపితే పైన కొండ నాలిక ఉందండి. కొండ నాలిక కింద చిన్న బుడిపిలాగా ఉంది. ఈ కొండ నాలిక నుంచి ద్రవం కిందికి పడుతూ ఉంటుంది. ఈ నాలికేమో పానవట్టం. ఈ నాలిక మధ్యలో ఇక్కడ చిన్న లింగం, శివలింగం. పైన ఈ కొండ నాలిక నుంచి కింద ఉండేది శివలింగం. పైనుంచి కొండ నాలిక నుంచి ద్రవం పడుతూ ఉంటుంది. ఆ ద్రవం ఈశ్వరాభిషేకం చేస్తున్నట్టు బాగా అర్థం చేసుకోండి. బాగా నాలిక చాపండి, చూడండి. నాలిక ఇక్కడ మధ్యలో శివలింగం, పైన కొండ నాలిక ఎప్పుడు ద్రవం వస్తూ ఉంటుంది. ఆ ద్రవం పడి ఈశ్వరాభిషేకం చేస్తున్నది ఆయన పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఎట్లా ఉన్నాడో శివలింగం పూలని ఉన్నాయి.
శివలింగం విత్తనాలను ఉన్నాయి. మరి ఇట్లాంటివి ఏమన్నా ఏ దేవుడికైనా సరే ఆ రకం స్వరూపాలు ఎక్కడన్నా ఉన్నాయా? చూడండి, శివలింగం పువ్వు పానవట్టంతో పడిగతో సహా ఉంటుంది. అట్లాగే శివలింగం విత్తనాలు ఉన్నాయి. ఆయుర్వేద వైద్యం నపుంసకులు, పురుషత్వం లేని వాళ్ళు, మరి ఇంద్రియం లేనటువంటి వాళ్ళు, సంతానం కలగనటువంటి వాళ్ళకి ఆ శివలింగం విత్తనాలు ఉంటాయి. ఆవగింజ సైజు ఉంటాయి. పానవట్టం శివలింగంతో సహా కనపడుతుంది. ఆ విత్తనంతో మందు చేసిస్తే సంతానం కలిగారు. అందువల్ల ఈశ్వరుడు సర్వవ్యాపకుడు కాబట్టి ఈ పరమేశ్వరుడిని అర్చించినందువల్ల మన సమస్త దోషాలు పోతాయి. అది మాత్రం నిత్యము సత్యము. నీ శరీరంలో, నా శరీరంలో, ప్రతి శరీరంలో నోరు తెరిస్తే లోపల పరమేశ్వరుడు ఉన్నాడు. ఆ ద్రవం రాకపోతే, ఆ ద్రవం లేకపోతే, నాలిక ఎండిపోతే 5 నిమిషాల పలకం. ఆ ఈశ్వరుడికి అభిషేకం జరగకపోతే అందరం పోతాం. ఎక్కడో గుళ్ళో లింగం కాదు, ప్రతి శరీరంలో శివలింగం ఉంది. ఆ శివలింగాన్ని పూజించడం మనకి ఎప్పుడు కూడా ధర్మం. దీంతో 5 శ్లోకాలు ఉన్నాయి. మహాన్యాసంలో 5 శ్లోకాలు ఇచ్చారు. ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంత యోగిన కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమశివాయ అక్షరంలో మొట్టమొదటి ఓం. అది ఆ శ్లోకం ఏంటి? ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంత యోగిన కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ఓం అయిపోయింది. తర్వాత నా మీద రెండో శ్లోకం. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ, నకారాయ నమో నమః. రెండోది నా. ఓం తర్వాత నా. తర్వాత మహా రావాలి. మహాదేవం మహాత్మానం, మొదటి అక్షరం మహాదేవం మహాత్మానము, పాతకనాశనము, మహాపాపహరం వందే మకారాయ నమో నమః. ఓం నా మహా. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం, శివమేక పరం నిత్యం శికారాయ నమో నమః. ఓం నమస్సి. వాహనం వృషభోజస్య వాసుకి కంఠభూషణము, వామే శక్తిధర్మం వందే వకారాయ నమో నమః. ఓం నమ శివాయ. ఎత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం ఎల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమః. ఈ 5 నామాలది ఓం నమశివాయ. ఓం నమశివాయ. ఈ 5 అక్షరాలకి 5 శ్లోకాలు. మహాన్యాసంలో మొట్టమొదట వచ్చే శ్లోకాలు ఇవి. ఈ మహాన్యాసంతో మహారుద్రం జరుగుతుంది. ఇటువంటి మహారుద్రంలో అందరూ పాల్గొనండి. ప్రతి నెల కూడా దాదాపుగా చేయాలని ఆలోచన ఉంది. మీ అందరి అనుకూలత, మీరందరి సహకారం ఉంటే ఈ కార్యక్రమం ఎదురు లేకుండా చేయగలుగుతామని నేను నమ్ముతూ ఈ నెలలో ప్రారంభం చేస్తున్నాను. మొట్టమొదటిసారిగా ఎంతమంది పాల్గొంటారో, ఇది ఎట్లా ఎదురు లేకుండా జరుగుతుందో అట్లా జరిగితే ముందు కూడా జరుగుతుంది అని అనుకుంటూ స్వస్తి.